విరాట్ కోహ్లీ నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఫిల్ సాల్ట్ నుంచి అసాల్ట్, కృణాల్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, రజత్ పతిదార్ బ్రిలియంట్ క్యాప్టెన్సీ అండ్ బ్యాటింగ్లో కూడా అద్భుతమైన క్యామియో ఆడాడు. అండ్ దాంతో ఈ మ్యాచ్ ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ని 16.2 ఓవర్స్లో కేకేఆర్ని ఖతం చేశారు. అండ్ అదే కాదు, ఇవాళ మధ్యాహ్నం బ్రిలియంట్ మ్యాచ్ ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ అగేన్స్ట్ ఆర్ఆర్ అండ్ ఫాలోడ్ బై ఎల్ క్లాసికో ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే చెన్నైలో ఆడబోతున్నారు. అయితే రెండు మ్యాచ్ల్లో ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉంది మ్యాచ్ గెలుస్తానికి మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఎంజాయ్ చేస్తుంటారు మ్యాచ్ డెఫినెట్లీ. ఇఫ్ యూఆర్ ఆర్సీబీ ఫ్యాన్, కన్విన్సింగ్ విక్టరీ ఆర్సీబీ, అది కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వెళ్ళి 16.2 ఓవర్స్లో మ్యాచ్ ఖతం చేయాలంటే చాలా చాలా కష్టం. ఈజీగా చేసి చూపించారు. ఒక టైంలో మనం అనుకున్నాము మ్యాచ్ ఈజీగా కేకేఆర్ గెలుస్తుందని, ఎందుకంటే 10 ఓవర్స్ వాళ్ళ స్కోర్ చూస్తే 10 runs per over వెళ్ళిపోతున్నారు. 200, 220 వెళ్తుంది అనుకున్నాం, కానీ బ్రిలియంట్ కంబ్యాక్ చేశారు. మెచ్చుకోవాలి, ఎంత చెప్పినా తక్కువే. స్పెషల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికైతే వచ్చింది కృణాల్ పాండ్యా చాలా మంచి కంబ్యాక్ చేశాడు. ఫస్ట్ ఓవర్ 15 runs ఇచ్చాడు పవర్ ప్లేలో, కానీ దాని తర్వాత ఎట్లా వచ్చి 3 వికెట్లు తీసాడు కదా. దాంట్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వికెట్స్ తీసుకుని అజింక్య రహానే వికెట్ రైట్ హ్యాండర్, మిగతా 2 వికెట్స్ అయితే లెఫ్ట్ హ్యాండర్ వికెట్ తీసుకుంటాం చూసాం మనం. రింకు సింగ్, దాంట్లో మనకు తెలుసు కదా లెఫ్ట్ హ్యాండర్స్ వికెట్ తీస్తాం అంత ఈజీ కాదు. అక్కడ వెంకటేష్ అయ్యర్ వికెట్ కూడా తనే తీశారు మిడిల్ ఓవర్స్లో. సో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ తన దగ్గర నుంచి. అదే కాదు, సుయాష్ శర్మని క్యాప్టెన్సీ చూడండి ఎట్లయితే రజత్ పతిదార్ చేశాడో. ఫస్ట్ మ్యాచే క్యాప్టెన్సీ చేస్తున్నాడు, కానీ హీ హెస్ షోన్ గ్లింప్సెస్ ఆఫ్ ఎ వెరీ వెరీ గుడ్ క్యాప్టెన్. డొమెస్టిక్లో తనకు మంచి పేరుంది క్యాప్టెన్సీ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం వీడియోలో. అదే చూసాం ఇక్కడ. సుయాష్ని తీసుకురావటము అక్కడ టర్నింగ్ పాయింట్. ఇంకొకటి, రసెల్ రాగానే తను అవుట్ చేస్తాము. అక్కడ నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 174కి రెస్ట్రిక్ట్ అయ్యారు. ఇన్ రిటర్న్ అయితే అనుకున్నాం ఈ పిచ్ మీద 30 runs షార్ట్ అని చెప్పేసి విరాట్ కోహ్లీ డస్. లాస్ట్ దాకా నాట్అవుట్ వచ్చాడు. బ్రిలియంట్ నాక్. జెర్సీ నెంబర్ 18, సీజన్ నెంబర్ 18. ఓన్లీ ట్రైలర్ చూస్తున్నాం మనం అంతే. దాని తర్వాత ఫిల్ సాల్ట్ ఇదే టీంకి ఆడేస్తున్నాడు. ఈ కండిషన్స్ తెలుసు కాబట్టి వీళ్ళందరినీ కీపింగ్ చేశాడు, బ్యాటింగ్ చేశాడు. నెట్స్లో అందరు బౌలర్స్ కేకేఆర్ బౌలర్స్ కాబట్టి ఈజీగా ఆడేశాడు. బాల్ స్వింగ్ కూడా అవ్వలే. సెకండ్ ఇన్నింగ్ బ్యాటింగ్ ఈజీ ఉండింది. మ్యాచ్ ఖతం చేశారు 16.2 ఓవర్స్లో. మంచి క్యామియో కూడా ఆడాడు క్యాప్టెన్, ఆర్సీబీ క్యాప్టెన్. తను కూడా మెచ్చుకోవాలి. బ్యాటింగ్లో కూడా బ్రిలియంట్ నా, క్యాప్టెన్సీ మంచి చేశాడు. సో ఫుల్ మార్క్స్ టు ఆర్సీబీ. ప్లే బోల్డ్ అనేది లైన్ ఉందో అలా బోల్డ్ క్రికెట్ ఆడి కేకేఆర్ని హోమ్ గ్రౌండ్లో ఓడించి క్లినికల్ పర్ఫార్మెన్స్తో ఫెంటాస్టిక్ మ్యాచ్ గెలిచారు. సెల్యూట్ టు ఆర్సీబీ. Stats and facts brought to you by Spoda.ai. లెట్స్ టాక్ అబౌట్ ఇవాళ జరగబోయే బోత్ ద మ్యాచెస్. ఫస్ట్ ఆఫ్టర్నూన్ గేమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ ఈ ఐపీఎల్లో అగైన్స్ రాజస్థాన్ రాయల్స్. అయితే డెఫినెట్లీ ఈ మ్యాచ్లో ఫేవరెట్స్ కింద స్టార్ట్ అవుతారు సన్ రైజర్స్ హైదరాబాద్. నెంబర్ 1 రీజన్ వాళ్ళ క్యాప్టెన్ సంజు సామ్సన్ క్యాప్టెన్సీ చేయకలే. రైన్ పరాగ్ ఒక యంగ్ లీడర్ లీడ్ చేస్తున్నారు. ప్లస్ తను బ్యాటింగ్ చేస్తాడు కానీ వికెట్ కీపింగ్ చేయడు. ఈ విషయం తెలుసు మనకు ఆల్రెడీ. అయితే ఇంకోటి ఏంటంటే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. హైదరాబాద్ ఈజ్ వెరీ టఫ్ టీమ్ టు బీట్. లాస్ట్ ఇయర్ కూడా 7 మ్యాచెస్లో 5 హోమ్ గేమ్స్ గెలిచారు. బ్యాటర్స్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. అయితే పిచ్ కండిషన్స్కి వచ్చేస్తే మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉండబోతుంది. 200+ runs చూస్తాము. టాస్ గెలిస్తే బహుశా ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా సెకండ్ బ్యాటింగ్ చేయాలా కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉంటారు, కానీ ఫరక్ పడదు. అంత చేజ్ చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే కూడా బాల్ మంచి బ్యాట్ మీదకి వస్తుంది. సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఇంకా మంచి బ్యాట్ మీదకి వస్తుందేమో. సో రియలీ డజంట్ మ్యాటర్. ద టాస్ విల్ నాట్ బి ఎ బిగ్ ఇంపాక్ట్ ఈ గేమ్లో, ఎందుకంటే డ్యూ కూడా ప్లేలో రాదు ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి. అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్లేయింగ్ 11 ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే దీంట్లోంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ నాకు అనిపిస్తుంది. నెంబర్ 1 ఐఎమ్ గోయింగ్ విత్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇషాన్ కిషన్. పాయింట్ టు ప్రూఫ్. ప్రాక్టీస్ మ్యాచెస్ చాలా మంచిగా ఆడాడు. నాకు ఎందుకో అనిపిస్తుంది ఇషాన్ కిషన్ ఈ మంచి బ్యాటింగ్ ట్రాక్లో రన్స్ కొడతాడని చెప్పేసి. వేరే బ్యాటర్స్ కూడా ఉన్నారు, బట్ సమ్హౌ నాకు ఆ లోపల నుంచి ఆ ఫీలింగ్ వస్తుంది ఇషాన్ కిషన్ రన్స్ కొడతాడని చెప్పేసి. అండ్ బౌలింగ్లో ఐఎమ్ గోయింగ్ విత్ హర్షల్ పటేల్. ఈజ్ అ జెన్యున్ వికెట్ టేకర్. సో వీళ్ళిద్దరు ప్లేయర్స్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తారనిపిస్తుంది ఈ మ్యాచ్లో. అండ్ ఇంకోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది వీళ్ళ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్స్. అండ్ దీంట్లోంచి ఐఎమ్ గోయింగ్ విత్ యశస్వి జైస్వాల్. దీంట్లో అయితే డౌటే లేదు. ఈజ్ అ ప్రొలిఫిక్ రన్ గెటర్. ఈ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్, బ్యాటింగ్ పిచ్చెస్ వదిలిపెట్టాడు జనరలీ తను. ఈజ్ అ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఈ మ్యాచ్లో డెఫినెట్లీ. అండ్ వాళ్ళ బౌలర్స్ కూడా మీరు చూసుకుంటే చాలా మంచి బౌలర్స్ ఉన్నారు వీళ్ళ దాంట్లో. దేవ్ గాట్ సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, జోఫ్రా ఆర్చర్. ఇద్దరు స్వింగ్ చేసే బౌలర్స్. అండ్ జోఫ్రా ఆర్చర్ మంచి పేస్ వేస్తాడు. అండ్ స్పిన్నర్స్ కూడా హసరంగా ఉన్నాడు, తీక్షణ. వీళ్ళిద్దరు కూడా ప్లేయింగ్ 11లో ఆడతారనిపిస్తుంది నాకు. అండ్ వీళ్ళిద్దరు గేమ్ వికెట్ టేకింగ్ బౌలర్స్ అనమాట. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ విత్ యశస్వి జైస్వాల్. అండ్ హసరంగా ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూద్దాం. ప్లేయర్ టు వాచ్ అవుట్. సో వీళ్ళిద్దరు ప్లేయర్స్తో వెళ్తున్నాను నేను. అండ్ దట్స్ అబౌట్ ఇట్ ఈ మ్యాచ్.
ప్రెడిక్షన్ మీటర్ వైపు వచ్చేస్తే ఐ జస్ట్ ఫీల్ దట్ 60% టువర్డ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ టు విన్ దిస్ గేమ్. దాని కారణం ఏంటంటే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న బ్యాటర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. మేబీ దిస్ బౌలింగ్ ఈజ్ నాట్ గుడ్ ఇనఫ్ టు స్టాప్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్. మరి మీరేమంటారు, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? కింద కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం సెకండ్ మ్యాచ్ ఎల్ క్లాసికో గురించి మాట్లాడుకుందాం. సిఎస్కే ఎంఐ ఎప్పుడు మ్యాచ్ ఆడినా చాలా క్లోజ్ మ్యాచెస్ చూసాం. అయితే ఈ మ్యాచ్ సిఎస్కే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. జనరలీ పిచ్ విషయానికి వచ్చేస్తే చాలా డిఫరెంట్ పిచ్చెస్ ఉంటాయి చెన్నై హోమ్ గ్రౌండ్లో. బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, బ్లాక్ రెడ్ సాయిల్ మిక్స్. అయితే ఈసారి బ్యాటింగ్ వికెట్లో ఆడుతున్నారంట. దిస్ మైట్ బి ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్. అయితే ఇక్కడ చాలా డ్యూ వస్తుంది. దాని కారణం ఏంటంటే మధ్యాహ్నం పూట చాలా హాట్ ఉంటుంది, సాయంత్రం పూట టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది, కాబట్టి డ్యూ బాగా వస్తుంది. అందుకని టాస్ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. టాస్ గెలిస్తే కళ్ళు మూసుకొని సెకండ్ బ్యాటింగ్ చేయాలి గ్రౌండ్లో. ఫస్ట్ బ్యాటింగ్ కొంచెం కష్టం ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ ఈజీ అయిపోతుంది. అండ్ అందుకని టాస్ బికమ్స్ ఎ క్రూషియల్ ఫ్యాక్టర్. అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఫస్ట్ మనం సిఎస్కే ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్స్ అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఫస్ట్ మనం సిఎస్కే నుంచి చూడాలంటే అండర్ రేట్లీ రుతురాజ్ గాయక్వాడ్ అట్ ద టాప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తను రన్స్ కొడితే మ్యాచ్ గెలుస్తారు, ఎందుకంటే డొమెస్టిక్ ఆడేస్తున్నాడు, ఫామ్లో ఉన్నాడు, తన ఇన్నింగ్ చాలా ముఖ్యము. అండ్ కింద బౌలర్స్లో మాత్రం పతిరానా మ్యాచ్ డిసైడింగ్ ఓవర్స్ చేస్తాడు డెత్లో, వికెట్ టేకింగ్, మిడిల్ ఓవర్స్లో కూడా తను వికెట్ టేకింగ్ ఆప్షన్ అనమాట. వీళ్ళిద్దరి మీద భరోసా ఉంటుంది నాకు. అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్. అండ్ ముంబై మనకు తెలుసు హార్దిక్ పాండే మ్యాచ్ ఆడట్లేదు. దానికి కారణం ఏంటంటే లాస్ట్ ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ వల్ల తను బ్యాన్ చేశారు, ఈ ఫస్ట్ మ్యాచ్ ఆడటానికి లేదనమాట. అయితే దాని తర్వాత మనకు తెలుసు బూమ్రా కూడా మిస్సింగ్ ఉన్నాడు. సో అందుకని ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు చూస్తున్నాము. బట్ స్టిల్ ప్లేస్ టు వాచ్ అవుట్ ముంబై ఇండియన్స్ టీంలోంచి ఐఎమ్ గోయింగ్ ఫస్ట్ విత్ తిలక్ వర్మ. బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు, స్పిన్నర్స్ని చాలా మంచిగా ఆడుతూ, ఇంత ముందు కూడా మనం చూసాం ఇండియాకి ఆడుతూ ఇదే చెన్నై గ్రౌండ్లో తన పర్ఫార్మెన్స్ చేశాడు. అందుకని హీ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ మీ ఈ ప్లేయింగ్ 11లో. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే మిచెల్ శాంట్నర్ వైపు వెళ్తున్నాను నేను. చెన్నై గ్రౌండ్ స్పిన్నర్స్కి ఆల్రెడీ ఇంతకుముందు చెన్నై ఫ్రాంచైజీకి ఆడేస్తున్నాడు కాబట్టి ఈ గ్రౌండ్లో ఎట్లా వేయాలో తనకు తెలుసు. సో ఐమ్ గోయింగ్ విత్ మిచెల్ శాంట్నర్ అండ్ తిలక్ వర్మ ప్లేస్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ఇంకా మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఐ డెఫినెట్లీ ఫీల్ ప్రెడిక్షన్ మీటరు చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ ప్రెడిక్ట్ చేస్తాం. సిఎస్కే ఎంఐ ఆడుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి మ్యాచెస్ కొంతమంది ప్లేయర్స్ ఇంజురీస్ వల్ల మిస్సింగ్, హార్దిక్ పాండ్యా ఇటు మిస్సింగ్, క్యాప్టెన్ బూమ్రా కూడా లేడు. బట్ ఐ స్టిల్ ఫీల్ నాకెందుకో ముంబై బ్యాటింగ్ లైనప్ ఈజ్ మోర్ కన్విన్సింగ్. చెన్నై దగ్గర బ్యాటింగ్ పవర్ ఉందా? ఐ హ్యావ్ మై డౌట్స్, ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో. ధోని ఒక్క పవర్ఫుల్ హిట్టర్ ఉన్నాడు, కానీ ధోని కంటే పైన దూబే ఉన్నాడు మధ్యలో, కానీ మధ్యలో మిస్సింగ్ ఉంది బ్యాటింగ్ లైనప్. అందుకనే ఐఎమ్ గోయింగ్ విత్ 55% టువర్డ్స్ ముంబై ఇండియన్స్ టు విన్ దిస్ గేమ్. అండ్ ఆల్సో మైండ్ యూ, సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది, అది కూడా మార్పు చాలా ఉంటుంది అనమాట, ఇంపాక్ట్ ఉంటుంది టాస్ది. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ అబౌట్ దిస్ గేమ్. మరి మీరేమంటారు? ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, సిఎస్కేనా ముంబైయా? కింద కమెంట్ అయితే చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. చాలా కవర్ చేసాం ఈ మ్యాచ్, 3 మ్యాచ్లు కవర్ చేసాం ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియోలో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ సియా, టేక్ కేర్, బాయ్.